నిన్నటి బీజేపీ సభపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని చెప్పారు. కేంద్రం సాయం చేస్తుందని స్వయంగా సీఎం చెబుతుంటే ఆయన కంటే ఎక్కువ నాయనకి తెలుసా అంటూ ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో బీజేపీదే అధికారమన్నారు. పాయల్ శంకర్ కామెంట్స్ కు స్పందించారు. పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ గారు ఉన్నారు. ఏంటి బీజేపీకి ఒక సభ కూడా నిర్వహించడం రావట్లేదంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నితిన్ నబీన్ పర్యటన ఫ్లాప్ షో అంటూ విమర్శించారు. ఎలా చూస్తారు? 2028లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. దానికి దిశ నిర్దేశం చేయడానికే మా జాతీయ పార్టీ అధ్యక్షుడు ఈరోజు తెలంగాణలో పర్యటన. ఈ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నట్టే గతంలో కేసీఆర్ గారు మాట్లాడిండ్రు. ఏమైంది వాళ్ళ సంగతి ఒకసారి కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం రోజులు మాత్రమే లెక్క పెట్టుకోవాలి. 2023 కన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేక ఈరోజు ఎంత దయనీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం కొనసాగిస్తున్నదో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అంటే వరంగల్ వేదికగా నిన్న బీజేపీ చేసిన కామెంట్స్ మీద కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధము, కిషన్ రెడ్డి ఎక్కడికి వస్తారో రండి, అమరవీల స్తూపం సాక్షిగా మేము చర్చకు సిద్ధమంటే సవాల్ విసురుతున్నారు. ఎలా చూస్తున్నారు? 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. అందులో ప్రత్యేకంగా వరంగల్కు చేసింది ఏమీ లేదు. ఈరోజు వరంగల్ నగరపాలకలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కిషన్ రెడ్డి గారు కాదు, మేము ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చినటువంటి ఒక్కొక్క రూపాయి లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నారు కదా, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేస్తూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియనటువంటి విషయాలు మిగతా వాళ్ళకి తెలుస్తున్నాయా? కార్యవర్గ సమావేశాల్లో ఎలాంటి దిశానిర్దేశం తీసుకోబోతున్నారు? ఏమనబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు, ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం జరగాలంటే ఏ రకంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, మరి అదేవిధంగా ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నదో, ఏ రకంగా ఇచ్చిన హామీల్ని అమలుపరచకుండా మోసం చేస్తున్నదో అన్ని విషయాల మీద చర్చ జరుగుతుంది. సరే, మనం చూడొచ్చు కాంగ్రెస్ నేతల సవాలుకు మేము సిద్ధము, చర్చకు ఎక్కడైనా సిద్ధమే, తెలంగాణలో కేంద్ర అభివృద్ధి పథకాలతో అభివృద్ధి జరుగుతుందంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 గట్కేసర్ నుంచి.